వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ వరల్డ్ టూర్. సో ఈరోజు మనం అయితే ఒక వరల్డ్ టూర్ అయితే చెబుతున్నాం అనమాట. సో మీకైతే దీని స్టోరీ చెప్తాను. సో మీకు మన ప్రజెంట్ నడుస్తున్న లెట్స్ ప్లే గుర్తుంది కదా, దానికన్నా ముందు ఈ లెట్స్ ప్లే సిరీస్ అయితే చేశాను నేనైతే. ఇదిగోండి ఇదే అనమాట లెట్స్ ప్లే సిరీస్. కాకపోతే ఆపేసాను, ఎందుకంటే అప్పుడు పెద్ద నాకు వ్యూస్ కూడా వచ్చాయి కదా, అప్పుడు సబ్స్క్రైబర్స్ 8 అన్నా అనుకుంటా, అప్పుడు ఆపేసాను. ఇంకా అప్పుడు అలా ఆపేసాను, వ్యూస్ కూడా పెద్ద వచ్చేవి కాదు. అప్పుడు నా హైయెస్ట్ వ్యూస్ 54 అంతే, అది కూడా నా లెట్స్ ప్లే ఫస్ట్ ఎపిసోడ్కి. అంతేగాని ఇంకా పెద్ద వ్యూస్ వచ్చాయి కదా, అందుకని అయితే నేను అప్పుడైతే మన ఛానల్ అయితే ఆపేసాను. ఆ తర్వాత ఇంకా ఆపేయడం అంటే మొత్తం పెట్టిన వీడియోస్ అని డిలీట్ చేస్తా. ఇంకా తర్వాత అనుకున్నా అసలు డిలీట్ చేయడం ఎందుకు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసుకుంటూ ఇప్పటికి వస్తే మనకు 44 సబ్స్క్రైబర్స్. నా హైయెస్ట్ వ్యూస్ ఇప్పుడు 555 అనమాట. సో అంతవరకు గ్రో చేశారు నన్ను అయితే మీరైతే నాకు బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు వరకు అయితే. సో ఇది అంతకుముందు నేను ఆడిన లెట్స్ ప్లే వరల్డ్ అనమాట. సో అదే ఇది నేను ఎప్పుడు ఆపేసానంటే ఎన్చాంటింగ్ టేబుల్ అని లెట్స్ ఎన్చాంట్ అని ఒక ఎపిసోడ్ అయితే చేశాను. అప్పుడు పెద్దగా థంబ్నెయిల్స్ కూడా చేయడం రాదు. సో అది కూడా ఒక రీజన్ నాకు వీడియోస్ పెట్టడం రాకపోవడానికి, వీడియో పెడితే వ్యూస్ రాకపోవడానికి. అండ్ అప్పుడు మనం ఏం చేసాం, మీరు కనుక నా ఓజీ అయితే మీకు గుర్తుంటుంది. మీరు నన్ను అప్పటి నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు బాగా గుర్తుంటుంది అసలు ఈ వరల్డ్లో నేను ఏమేం చేశాను నేను. సో మీకు అన్నీ చెప్పుకుంటూ వెళ్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మైనింగ్ చేసాం అనమాట. మైనింగ్ కాదు, ఎన్చాంటింగ్ టేబుల్కి ముందు ఎపిసోడ్లో బాగా గట్టిగా మైనింగ్ చేసాం. మనకి మంచిగా డైమండ్స్ కూడా దొరికాయి. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 డైమండ్స్ అయితే దొరికాయి. సో మనం అప్పుడు ఏం చేసాం, 17 డైమండ్స్ దొరకగానే మన హౌస్కి వచ్చేసి మన స్టోరేజ్ ఏరియాలో డైమండ్స్ పెట్టేసి తర్వాత మనం 17 కాదు ఇంకా 13 మిగిలాయి. మొత్తం ఒక 30 డైమండ్స్ అయినా దొరికాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేసామంటే మన డైమండ్స్ మన చెస్ట్లో పెట్టేసి ఇంక వీడియో అయితే రన్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎన్చాంటింగ్ టేబుల్ వచ్చేసాం. మీకు గుర్తుందంటే మీరు కనుక నన్ను అప్పుడు ఫాలో అయ్యి ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఏందో ఈ షేడర్ అయితే నాకు బాగా ఇష్టం అబ్బా, సోలార్ షేడర్స్ అని నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రజెంట్ అయితే దీనికన్నా బాగున్న షేడర్ వాడుతున్నాను, కానీ నేను స్టార్టింగ్లో అయితే మాత్రం లిటరల్లీ ఈ షేడర్ బాగా ఎక్కువ వాడాను. నాకైతే బాగా ఇష్టం అబ్బా ఇది. మార్నింగ్ టైం పెద్ద ఉండదు కానీ నైట్ టైం లుక్ అంతేనా అబ్బా, చాలా వేరు ఉంటుంది. అండ్ మెయిన్ దాని గురించి చెప్పడం మర్చిపోయి ఇదే అన్నమాట మన బేస్. సో మన లెట్స్ ప్లేలో బేస్ కూడా ఇంచుమించు ఇలాగ ఉంటుంది. అండ్ నేనైతే ఇది ఓన్గా కట్టలేదు, ట్యూటోరియల్ చూసి కట్టాను. నాకేదో వచ్చు హౌస్ బిల్డ్ చేయడం, కాకపోతే అప్పుడు స్టార్టర్ బేస్ కోసం చాలా డిజైన్లు చేసా, కాకపోతే ఏది మంచిగా రాలే. అందుకే నేను ట్యూటోరియల్ అయితే చేస్తాను, ట్యూటోరియల్ చూసి అయితే బేస్ బిల్డ్ చేస్తా. సో నేను మీకు అయితే చెప్తాను ఒక స్టోరీ. అండ్ ఎన్చాంట్ టేబుల్ చేయడానికి నానా తందాలు పడ్డాను అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఈ కోసు వల్ల, లిటరల్ ఆ కోసు వల్ల. సో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. సో ఇది మనకి ఈ సీడ్ ఉంటుంది కదా, మనకి సీడ్ టెంప్లెట్స్లో మనకి విలేజ్ సీడ్ ఉంటుంది చూడండి, ఆ సీడ్ అన్నమాట ఇది. సో దీంట్లో నేనైతే మైనింగ్ ఏరియా ఏం చేయలేదు, కేవలం దూరిపోయే వాళ్ళం, మీకు బాగా గుర్తుండంటే. సో మనకు డైమండ్స్ వచ్చిన తర్వాత మన ఎక్స్పీ అయితే ఉండేది అప్పుడు ఒక 39 కాదబ్బా 40 అంత ఉండేది ఎక్స్పీ అయితే. అండ్ బాగా ఎక్కువ చనిపోయే వాళ్ళమే, మాకైతే ఇప్పటికీ బాగా గుర్తుంది. సో మనకు 40 అంత ఉండే ఎక్స్పీ. అప్పుడు మనమైతే ఒక డైమండ్ చెస్ట్ ప్లేటు, ఒక డైమండ్ యాక్స్, ఎందుకంటే వుడ్ బాగా కలెక్ట్ చేసాన్ని, అండ్ ఒక పికాక్స్, ఇంకొక పికాక్స్ చేసాము అన్నమాట. ఒకటేనా ఏమో నాకు సరిగ్గా కుదిరాను. అండ్ ఫార్చ్యూన్ పికాక్స్కి అయితే ఎఫిషియన్సీ 5 ఉంటుంది. అప్పుడు ఇంకో పికాక్స్తో కలపడమో ఏదో చేసాను, నాకైతే గుర్తులేదు. ఇంకో పికాక్స్తో కలిపాను అనుకుంటా. సో మనమైతే ఎన్చాంటింగ్ చేసాం.
మనం అప్పుడు ఎంచాండింగ్ చేస్తే డైమండ్ చెస్ట్ ప్లేట్ అది ఇది మీరు చూసినట్లయితే ప్రొడక్షన్ 4 అన్వేగింది బాగానే వచ్చింది అనుకున్నాం. తర్వాత పిక్ యాక్సెస్ చేస్తాం మనకి సిల్క్ టచ్ వచ్చింది. మా అమ్మయ్య మళ్ళీ ఫార్చ్యూన్ అలాగే అనుకున్నాం. ఈ ఫార్చ్యూనర్ పిక్ యాక్స్ మన దగ్గర ముందు నుంచి ఉండేది, ముందు నుంచి ఉండేది. సో మన యాక్స్తో అయితే ఎంచాండింగ్ చేసాం. దీని షార్ప్నెస్ ఎఫిషియన్సీ 4 అన్వేగింది. తర్వాత జస్ట్ ఏదో నార్మల్గా ఐరన్స్ వాటి చేశాను. అబ్బా మంచి ఎంచాంట్మెంట్ వచ్చి అప్పుడు అనుకున్నా అరెచ్చి డైమండ్స్ ఉన్నాయి కదా డైమండ్స్ వాటి చేయాల్సిందని. ఇంకా అప్పుడు అలా ఫీల్ అయ్యాను. సో మీకు దీని హిస్టరీ ఏది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నా బేస్ ఏది చెప్పాను కదా, ప్రజెంట్ నడుస్తున్న నచ్చుతులే మనకి. అందులో కట్టే బేస్ ఆల్మోస్ట్ ఇలాగ ఉంటుంది, కానీ దీనికి త్రిబుల్ ఉంటుంది అబ్బా సైజు. త్రిబుల్ అనొచ్చా డబుల్ అనొచ్చా? డబుల్ అనొచ్చు, త్రిబుల్ కాదు. ఎందుకైతే గంగాజలం అనమాట. అదైనా దీన్ని ఎలా పేరు పెట్టి పిలిచాను. సో ఇదైతే మనకు సింపుల్గా ఇన్ఫినిటీ వాటర్ పూల్ అంటే దీనికి ఏదో పేరు పెట్టాను అబ్బా అప్పుడు గంగాజలం అనేది, నాకే గుర్తులేదు ఏదో అట్లా. నేనైతే పెద్దగా టెక్స్చర్ ప్యాక్స్ అయితే వాడవుంది దీంట్లో, అందుకే మనకి ఇది ఇంత లుక్ బాగుంది. ఎక్కడైనా పెట్టానే ఏం లేదు. సో మనకి ఈ విలేజ్లో 3-4 బ్లాక్ స్మిత్స్ ఉంటాయి, దాంట్లో దొరికిన ఆర్మర్ అనమాట ఇది. సో మనం పైకి ఎక్కుదాం. మీకు తెలిసి ఉంటాయి గైస్, మీరు నిజంగా ఓజీ. మీకు దీని గురించి తెలిసి ఉంటే ఓన్ గురించి మీరు ఓజీ అబ్బా, ఓజీ అంతే. నేను అప్పుడు యూట్యూబ్ ఆర్టిస్ట్ 2 నెలల తర్వాత స్టార్ట్ చేసి చదువుకోతారు రమన్న పెట్టిన ఫస్ట్ వీడియో డేనే పెట్టేశాను. అండ్ ఇదైతే మన టవరు. సో ఇప్పుడు చూపిస్తా. ఒకటి మాత్రం కన్ఫర్మ్ గైస్, ఈ స్టోరేజ్ బేస్ కన్ఫర్మ్ నాకు బాగా ఇష్టమైన బిల్డ్ ఇప్పుడు వరకు నేను చేసిన వాటిలో. ఇది కూడా ఓన్గా చేశాను, ఎవరిది దాంట్లో చూడలేదు, ఓన్గా చేసా. చాలా కష్టపడి చేశాను. ఇది డిజైన్ మాత్రం తీరిపోయింది నిజంగా. ఇది డిజైన్ చేయడానికి స్టోరేజ్ బేస్ ఎందుకంటే పెద్దగా ఐడియాస్ రాలేదు, ఎప్పుడు ల్యాండ్ పైన కదా బిల్డ్ చేస్తాం అందుకే. అండ్ ఇక్కడ మైనింగ్ ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చేయలేదు. ఆలోపు ఈ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ నేనైతే ఇక్కడ మనకి మాబ్స్ నుంచి వచ్చేవాడిని స్టోర్ చేసేవాడిని. అండ్ ఇదేంటి ప్రొడక్షన్ 3 హెల్మెట్, అదేంటో కూడా నాకే తెలియదు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మన దగ్గర 33 డైమండ్స్ ఉండేవి అబ్బా. అప్పుడు 2 బిగ్ యాక్సెస్ చేసుకున్నాం, దానికైతే ఓన్లీ ఎఫిషియన్సీ 4 వచ్చింది. సర్లే అని చెప్పి ఇంకా ఫార్చ్యూన్ 3 చేసి కలిపేసి ఎఫిషియన్సీ 5 అయిపోయింది అలాగా. సో చెప్పాను కదా మన దగ్గర 13 డైమండ్స్ అయితే మళ్ళీ పెద్దగా ఐరన్ అయితే ఏం లేదు. అండ్ లాపీస్ మాత్రం 64 ఉంది, అది బాగా గట్టిగా వచ్చింది లాపీస్. కాకపోతే గైస్ మన లెట్స్ ప్లే కూడా ప్రజెంట్ వస్తుంది. లెట్స్ ప్లేలో మాత్రం కన్ఫర్మ్ బిల్ ఎలా ఉంటుందని చెప్పాను కదా, స్టోరేజ్ ఏరియా కూడా అలాగే ఉంటుంది, సేమ్ ఉండదు. కానీ దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశాను. అండ్ ఇంకేం చేశాను దీంట్లో ఫస్ట్ స్లీప్ వేసాను, లేదంటే మార్క్స్ వచ్చేస్తాయి. నిజంగా గైస్ దీనిలో చాలాసార్లు చచ్చిపోయినబ్బా, నాకైతే ఇప్పటికీ గుర్తే. అండ్ ఇదైతే నాకు బాగా ఇష్టమైన బేస్, ఎందుకంటే బాగుంటుంది స్టార్టర్ బేస్, కాకపోతే మెటీరియల్స్కి తీరిపోద్ది అనమాట. సో మీకు ఈ వీడియో చిన్నగా రావచ్చు, ఎందుకంటే ఈ ఓల్లో చూపించడం కూడా పెద్దగా లేదు, చిన్నదే. అండ్ ఇదిగోండి ఇవే మనకు వచ్చు, ఇదే మన ఫుడ్ సోర్స్ అప్పట్లో, కాకపోతే తర్వాత నచ్చిన బ్రెడ్కి. ఎందుకంటే ఒకసారి మనం ఎక్స్ప్లోరింగ్ చేస్తుండగా చనిపోయాం, అప్పటిది మన స్టోన్ టూల్స్. సో అప్పుడు మన దగ్గర ఉన్న బీఫ్ అంతా పోయింది, కుక్కుడు పోర్క్ చాప్ కాదు, కుక్కుడు స్టీక్ అయితే పోయింది. సో ఇంకా అప్పుడు వీటిని పెంచి బ్రెడ్ అనమాట వాడింది, ఇంకా స్టీక్ అయితే వాడలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి వీటిని పెంచామా పెంచలేదు, నాకు తెలిసేది హేబెల్స్ నుంచి వచ్చిందనమాట. అండ్ ఈ ఫామ్ బిల్డ్ అయితే నాకు బాగా ఇష్టం అబ్బాయి, ఎందుకంటే ఎఫిషియెంట్గా ఉంటుంది, బాగుంటుంది లుక్. సో దీని అయితే నేను స్టోన్ బ్రిక్స్ స్ప్రూస్ వుడ్ కలిపి చేశాను. అండ్ దీంట్లో నాకు వుడ్ ఫామ్ ఇదే వెనకాల పెట్టేసేవాడిని అంతే.
కాకపోతే గైస్ నాకు ఇక్కడ మాత్రం ఇక్కడ ఏరియా క్లియర్ చేసేటప్పుడు మాత్రం బాగా తిరిగింది. ఎందుకంటే ఇవ్వండి ఇక్కడ ఉన్నా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబ్బా ఒక చిన్న హిల్ లాగా ఉండేది. ఈ ఫార్మ్ ఏరియా క్రియేట్ చేయడం కోసం మొత్తం అయితే తీస్తాను. అది కూడా మీకు టైం లాప్స్ అయితే పెట్టా, నాకు ఇప్పటికీ గుర్తుంది. అండ్ ఆ తర్వాత మనకి మాబ్స్ ఎక్కువ స్పాన్, మీరే చూసారా షీప్ జస్ట్ ఇప్పుడే స్పాన్ అయింది. ఓకే, సో మనకి మాబ్స్ ఎక్కువ స్పాన్ అవుతుందని చెప్పి నేనైతే ఇంకా టార్చెస్ అయితే ప్లేస్ చేస్తాను. అండ్ మనం ఎప్పుడైనా ఎక్స్ప్లోరింగ్ వెళ్తే యూజ్ అవుతాయని చెప్పి కాబుల్ స్టోను, కొన్ని ప్లాంక్స్, స్టిక్స్, టార్చెస్ అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే అనుకోకుండా టూల్స్ అని బ్రేక్స్ అయిపోతాయి అప్పుడు వాడడానికి. కాకపోతే అది స్టోన్ టూల్స్ వాడేటప్పుడు ఇప్పుడు కాదు. కాకపోతే ఎందుకంటే మంచిదని పెట్టేసాను. ఇప్పుడు కాల్ స్టోన్ మనకి టూల్స్ క్రాఫ్ట్ చేసుకోవడానికి కాదు కానీ జస్ట్ టెంపరీ బ్లాక్స్లో పనిచేస్తానని అయితే పెట్టుకున్నా. అండ్ ఈ షేడర్లో గ్లిచ్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందబ్బా. ఎందుకంటే క్రాస్ దూరం నుంచి చూస్తే అలాగే ఉంటుంది, దగ్గరికి వెళ్ళే కొద్ది ఇలా మారిపోద్ది. ఇదో గ్లిచ్ నా టెక్స్చర్ ప్యాక్స్ వల్ల వచ్చేది, ఇప్పటికి అలాగ ఉంది. ఇది మాత్రం ఏం మారలేదు. అండ్ ఇప్పుడున్న టెక్స్చర్ ప్యాక్స్ మన లేటెస్ట్ లెస్లో ఎందుకు మారలేదంటే గేమ్ లాగ్ అవ్వకుండా ఉంటుందని. ఎందుకంటే దీంట్లో చూసారు కదా మనకి ఇక్కడ ఎంటిటీస్ ఎక్కువ, మనదేమంత పెద్ద ఫోన్ ఏం కాదు. ఇప్పుడు లాగ్ అవుతుంది. అదే నా ఓల్డ్ ఫోను, అదే అంటే నాకు ఫోన్ ఏం లేదు అనుకుంటే మా మదర్ ఫోను. మా మదర్ ఓల్డ్ ఫోన్లో మాత్రం విచ్చలు పెట్టి లాగ్ ఉండేది అబ్బా. అప్పుడు నేను టెక్స్ట్ బ్యాక్స్ అయితే తీసాను. కాకపోతే ఇప్పుడు ఓల్డ్ చేస్తానని చెప్పి ఆ టెక్స్ట్ బ్యాక్స్ అయితే వేస్తా. చూసారా లాగ్ అలాగ ఉంటుంది నేను. అండ్ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న థింగ్స్ అది చూపిస్తాను మీకు కావాలనే. వాడిన ఆయన లాగోయ్ ఇదే సింపుల్గా ఓల్డ్ టూర్ అయితే చెప్పచ్చు. ఓల్డ్ టూర్ అని ఇందులో అయితే మనకి మినరల్స్ అయితే ఉంటాయి, అంటే మెటల్స్. సో దీంట్లో వుడ్కి సంబంధించి ఉంటే ఇది నా ఫస్ట్ పిఎక్స్ అబ్బా. కరెక్ట్గా 1 డ్యూరబిలిటీ దగ్గర ఆఫీస్ అనేది. అండ్ దీంట్లో అయితే మనకి బ్లాక్స్ ఉంటాయి లైక్ గ్రనైట్, డైరైట్, యాండ్సైట్ లాంటి బ్లాక్స్. ఓకే, పెద్దగా ఏం నచ్చలేదు అనుకుంటా, బాగుందనా. సో మనం దీంట్లో ఇలాగా స్టోన్ కట్టర్ నుంచి వచ్చే బ్లాక్స్ అయితే దీంట్లో అంటే ఇది డీప్ స్లెడ్ పెద్దగా ఉన్నది. ఇది మాత్రం డట్ అబ్బా. ఆ స్లోప్ ఏరియా క్లియర్ చేసినప్పుడు వచ్చింది. మోస్ట్లీ అక్కడ ఐరన్ షావల్స్లో 5 ఐరన్ షావల్స్ వాడేసారున్నా. ఓకే, ఇక్కడే ఉంటుంది గ్రాస్. ఎస్ వుడ్ ఎక్కువ ఉంటుంది అబ్బా, చెప్పినగా ఎక్కువ ఉంది. అది మనకి ఐరన్ సింపుల్గా డైమండ్ టూల్స్కి అప్గ్రేడ్ అయిన తర్వాత నుంచి ఇంకా ఆపేసాను. ఎందుకంటే అప్పుడు వీడియోస్ ఎలా పెట్టా ఉందంటే ఇప్పుడు అయితే మనకి కొంచెం పర్లేదు అని అప్పుడు 2 monthsకి వీడియో పెట్టే ఉన్నబ్బా. ఇంకా మీరే అర్థం చేసుకోండి. సో అందుకే అనమాట ఆపేసాను. అండ్ వ్యూస్ కూడా రావట్లేదని. తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అలా పుష్ చేసుకుంటూ వచ్చేస్తే 44 సబ్స్క్రైబర్స్. లిటరల్గా నాకు షాకింగ్ అబ్బా. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయా, మీకు VROGs అనే ఛానల్ తెలుసా? సో అతనైతే ఒక యూట్యూబరు, పెద్ద యూట్యూబర్, అంటే రమణ ఫ్యాన్ క్లబ్ యూట్యూబర్ అనమాట. సో నాకైతే ఆ బ్రో అయితే రీసెంట్గా సపోర్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే 25 సబ్స్క్రైబర్స్ అనుకుంటా. మనకు ఆ బ్రో అయితే నేను ఏదో అంటారు ఏంటది ప్రమోట్ అయితే చేశారు. సెల్ఫ్ ప్రమోట్ కాదు, అతని ఛానల్లో ప్రమోట్ అయితే చేశారు అనమాట. సో అప్పుడు మనం 25 సబ్స్క్రైబర్స్ నుంచి 44 సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాము. సో ఆ బ్రోకి అయితే థ్యాంక్స్ చెప్పాలి. బ్రో నాకు నీ పేరైతే తెలీదు, అందుకే బ్రోని పిలుస్తున్నాను. నీకు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇదేంటిది ఎలాగుంది? ఎస్, నీకు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. నువ్వు కనుక వీడియో చూస్తుంటే, ఒకవేళ మోస్ట్లీ చూడాలనుకుంటున్నాను, ఒకవేళ చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రమోటింగ్ మీ ఇన్ యువర్ ఛానల్. ఉయ్, అండ్ దీంట్లో చెప్పాల్సింది ఇంకేమైనా ఉన్నా? ఈ ఫోన్లో ఏదో ఉండదు అబ్బా, స్ట్రక్చరు మర్చిపోయా. కాకపోతే నాకు ఈ షేడర్స్ ఎందుకు ఇష్టం అంటే,
వాటర్ చూడండి అబ్బా, భలే ఉంటుంది వాటర్ దీంట్లో, రియలిస్టిక్గాను బాగుంటుంది వాటర్ అయితే. మనకి ఇది డిఫాల్ట్ మైన్క్రాఫ్ట్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, కానీ అలా చూడండి. నైట్ టైం మీకు ఒకసారి చూపిస్తే ఎలాగో మనం ఇప్పుడు ఆర్మర్ గట్టిదే కదా చూపిస్తాండి. ఈ షీల్డ్ అయితే ఇదే నా ఫస్ట్ షీల్డ్, ఇప్పటికి అదే కూడా ఈ ఓల్డ్లో. అండ్ ఓకే, ఎస్ ఇదే అండి, ఇదే ఆ మైనింగ్ చేస్తున్నాం. ఏముంది ఇలా పోతే మనకి ఓకే ఇక్కడ ఐరన్ ఉంది, ఎందుకు తీసుకోవాలి నేను. సో ఇదైతే మన మైనింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒకసారి క్రేపర్ వచ్చి పేలిందా కాదు మీకు చెప్తే ఆగండి. సో నేనైతే మన బేస్ బిల్డ్ చేయకముందు పైకి పోవాలా నువ్వు, సో ఫుడ్ తిన్నా ఆగండి. ఈ ఫుడ్ తిన రీసెర్చ్ లాగా కదా, ఇదైతే నేను అప్పుడు వాడలేదు, రీసెంట్గానే యూట్యూబ్లో చూసి యానిమేషన్ ప్యాకేజ్ చేసాను. మన లెట్స్ ప్లేలో కూడా వస్తుంది, లేటెస్ట్ లెట్స్ ప్లేలో, కంగారు అడగండి. అది పెడతాం మనం, కాబట్టి టైం దొరకట్లేదు అబ్బా, ఎందుకంటే బేస్ బిల్డ్ చేయాలి, ఇంకా మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేయలేదు సరిగ్గా. సో నేనైతే అక్కడ బేస్ బిల్డ్ చేసే ముందు ఇక్కడ ఏరియా ఉందని చెప్పి, ఏంటిది ఇక్కడ ప్లెయిన్ ఏరియా ఉందని చెప్పి ఇక్కడైతే జస్ట్ అలా చెస్ట్లో ఫర్నిచర్ అన్నీ పెట్టుకుని ఇక్కడ ఉండవని. అండ్ ఇక్కడ అనుకుంటా కోస్ అది పెంచుకొని, ఎస్ కోస్ ఇక్కడే ఇలా 4 బాక్స్ ఇచ్చేసి కోసుని తీసుకొచ్చి దీంట్లో పడేసి నీటి పెట్టి అలా పెంచాను. తర్వాత అక్కడ బిల్ చేసిన తర్వాత అలా తీసుకెళ్ళిపోయా. 4 ఎన్నో ఉంటాయి అంతే, అంతకుముందు ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ఒకసారి జస్ట్ అలా వచ్చి కోసుని తీసుకొస్తుంటే ఇక్కడికి వచ్చిన సౌండ్ అయితే వచ్చింది. నేను అప్పుడైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడడం అది. సో సౌండ్ ఏంటో వచ్చిందని చెప్పి మన యూట్యూబ్ ఎపిసోడ్లో చెప్తే ఇక్కడ ఇది ఒక తొర్ర అయితే ఉంది. ఈ తొర్ర ఒక మంచి రివెన్లోకి అయితే తీసుకెళ్ళింది. అక్కడైతే మనకి ఐరన్ గట్టి దొరుకుద్ది, చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ తొర్ర. ఓకే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ త్వరగా, ఎస్ ఇదే. మనకి ఈ రివెన్లో ఐరన్ అయితే బాగా దొరికిందండి. ఈ రివెన్లో నేను ఎన్నోసార్లు తెచ్చిపోయాను కూడా. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్తా మనకి టీ-30 తీయలోకి వెళ్ళిపోతాం అబ్బా. అక్కడ మాత్రం ఎన్నిసార్లు చేయడం అసలు లెక్కే లేదు, ఎందుకంటే అప్పుడు నాకు మైన్క్రాఫ్ట్ కొత్త నేను వద్దని కూడా. ఇప్పుడైతే పర్లేదు కానీ అప్పుడైతే బాగా వద్దని అంటున్నాను. కింద ఎక్స్ప్లోర్ చేయలేదు నేను, ఊరికి అలాగ ఉండిపోయి మరి నాకు ఎలా దొరికింది దగ్గర. ఓకే గుర్తొచ్చి ఆల్మోస్ట్ కొడుకుపోయాను. ఓకే గోల్డ్ ఉంది ఇక్కడ, సర్లే. అది కూడా మేము డీప్ సైడ్ గేమ్ అని చెప్పి డైరెక్ట్ అందులో దూరిపోయాం కనవచ్చుగానే. అక్కడ మనకైతే ఐరన్ దొరికింది. ఇప్పుడు పైకి వెళ్ళదారేది ఇచ్చారా. ఈ సో అంతేనా అబ్బాయి, ఈ ఊళ్ళో చూపించడానికి ఇంకేం లేదు, చాలా చిన్న వరల్డ్ ఇది. కాకపోతే ఎన్ని డేస్, 80 డేస్ అయితే ప్లే చేసాను. 180 డేస్ అయినా సరే సరిగ్గా డైమండ్ ఆర్మర్ లేదు, ఏమీ లేదు. అదే మనం రావాలనుకోండి 50 డేస్లో కంప్లీట్ చేస్తారు కానీ. ఊరే ఇక్కడ ఉంది ఇది, సరే పైకి వెళ్ళిపోతాం. నైట్ అయితే మీకు లుక్ చూపిస్తాను ఈ షార్ట్ది. అలాగే మన ఉపయోగపడండి, మీకు చూపించవచ్చు. సో చూసారు గైస్ మన గోల్డెన్ హెల్మెట్ అలా ఉందో, అది నా టెక్స్చర్ ప్యాక్ ఉందా బాగుంటుంది. కాకపోతే నేనైతే వాటర్ తెచ్చుకోలేదు, ఎందుకంటే అదైతే వాటర్ తెచ్చుకోలేదు, ఎందుకంటే నేను మైన్క్రాఫ్ట్ స్కింగ్ కాదు కదా, అందుకే వాటర్ తెచ్చుకోవట్లేదు. అదైతే బట్ బాగుంటుంది చూడడానికి, కుదిరితే వాడతామంటారు. ఓకే సన్సెట్ చూద్దాం అబ్బా, అలాగే వీడియోలు చేస్తున్నాం కదా, సన్సెట్ చూద్దాం. మా మమ్మీ చూద్దాం నీళ్ళు అబ్బా, ఏమన్నా మిరిసిపోతున్నాడు, నేర్చుకోవడంగా జిగిరమంటాను బీడు మా కూడా. ఇప్పుడు మీకు నైట్ టైం లుక్ చూపిస్తే నేను ఎప్పుడు పిక్స్ని కిల్ చేయలేదు, లేటెస్ట్ రెస్పాన్స్ కిల్ చేయలేదు. అండ్ దీనిలో కూడా కిల్ చేయలేదు పిక్స్ని, ఎందుకంటే టెక్నో బ్లడ్ నెవర్ డైస్ అందుకే అనమాట. అది కొన్ని షూటింగ్ స్టార్స్ చూసారా గైస్, నార్దర్న్ లైట్స్
కాకపోతే ఇప్పుడు దానికన్నా మంచి షట్టర్ దొరికింది కాబట్టి ఇదైతే వాడట్లేదు. సో మీకైతే జస్ట్ లుక్ చూపిస్తాను అంతేగాని వాటర్లో రిఫ్లెక్ట్ అవుద్ది అనుకుంటా. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఎలా కనిపించదు కానీ కాబుల్ స్టోన్. ఇప్పుడు నేను పైకి వెళ్తాను అండ్ మా ఆఫీస్ కూడా సేఫ్గా ఉండడానికి. స్కెల్టన్ రాకపోతే బెటర్. ఆ తర్వాత మీకు లుక్ చూపించిన తర్వాత పడుకుని ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం మన వీడియోని అయితే. ఫాస్ట్ చూసారా గైస్, నార్దర్న్ లైట్స్ అండ్ షూటింగ్ స్టార్స్ కూడా వస్తూ ఉంటాయి. మూన్ అయితే మాత్రం 3D అనమాట, బాగుంటుంది. ఒక్క షూటింగ్ స్టార్ కనిపించండి రా, అది కొన్ని చూసినా అది మళ్ళీ బాగుంటుంది అబ్బాయి. అండ్ రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి కదా, ఏది కింద నుంచే కనిపిస్తాయి అనుకుంటా రిఫ్లెక్షన్స్. ఎందుకంటే మంచిగా క్రోచ్ చేయాలను నాకు తెలుసురా, నాకు తెలుసు నేను ఎందుకు క్రోచ్ చెయ్యా. అద్దికోండి గైసి ఏమన్నా లేకండ్రా, నేను చావాలనుకోవట్లేదు అసలు. కుదరదమ్మా, అది అవదమ్మా, అది అవదు. నేను ఇప్పుడే అదిగోండి రిఫ్లెక్షన్ మీకు కనిపిస్తుందా? చాలా రిఫ్లెక్షన్ అయితే వస్తూ ఉంటుంది. నాకు ఇది ఇష్టం. నైట్ టైం చాలా బాగుంటుంది అది. అండ్ నాకైతే అప్పుడు తెలీదు ఇలాగ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, అందుకనే బిజినెస్ ప్యాక్స్ కూడా వేసేవాడిని. అండ్ కొంతమంది నేను ఆఫ్టర్నూన్ వర్క్ చేసినప్పుడు చీటింగ్ అని కూడా అనేవారు. కొంతమంది అంటే ఒకరు ఇద్దరు అంతేనబ్బా. ఊరు ఎలా కూడా ఏంట్రా, నేను రీవిజిట్కి వచ్చాను. నేను పోతాను నాకు వద్దు ఇది, నేను పోతాను. ఊరిగా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కూడా క్రీపర్ బ్లాస్ట్ అవ్వలేదు అబ్బాయి బోర్డు అంటే అయ్యింది కానీ పూర్తి చేసేవాడిని. ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఏమ్మా నీకు ఆ ఇల్లు నచ్చింది నా ఎక్కిసా? అండ్ నేను ఏదైతే దీంట్లో అంచానంటే దేవుడి కోసం పెద్ద చేసి కష్టపడలేదు. ఒరే ఎవట్రా నువ్వు మా హీట్ ఉన్నావు? ఒరే గైస్ ఏంటి గైస్ ఈ అండర్ మ్యాన్ 2 బ్లాక్స్ ఉన్నాడు. ఓకే టెక్స్చర్ ప్యాక్ మహం అనుకుంటాను అది కూడా. అంటే చాలా టెక్స్చర్ ప్యాక్స్ ఉండేసరికి గ్లిచ్ అయిపోయినట్లు ఉన్నాడు మన అండర్ మ్యాన్ అయితే. ఓకే నో ప్రాబ్లం, మనకి ఇదంతా అవసరం అయితే లేదు. స్లీప్ వేసాక మార్నింగ్ అయితే ఏం చేద్దాం వీడియోని. ఓకే సో ఇది గైస్ నా ఓల్డ్ వచ్చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒక్క నిమిషం నేనైతే ఇప్పుడు వస్తాను. మీరు చిటికేసులో వచ్చేస్తా కన్ఫర్మ్. ₹1,00,000 బెట్టు చిటికేలో వచ్చేస్తాను.